ఒకడు ఒక ఆవుని పట్టుకొని వెళుతూ ఉన్నాడు. ఆ ఆవు ఎక్కడికి వెళ్లకుండా తాడుతో కట్టేసి ఆ తాడుని పట్టుకొని ఉన్నాడు. ఇంతలో అటుగా వెళుతున్న ఒక సాధువు వాడిని చూసి ఇలా అన్నాడు, ఆవు నిన్ను కట్టేసిందా లేక నువ్వే ఆవుని కట్టేశావా అని అడిగాడు. దాంతో ఆ ఆవుల కాపరి నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ మాత్రం తెలియకుండానే నువ్వు సాధువెలా అయ్యావు? ఆవు నన్ను కట్టడమేంటిరా పిచ్చెదవా, నేనే ఆవుని కట్టేశా అని అన్నాడు. వెంటనే ఆ సాధువు ఆవు మెడకున్న తాడును విప్పేశాడు. ఇంకేముంది, ఆవు వెంటనే పరిగెత్తింది. ఏ మాత్రం ఆలోచించకుండా ఆవుల కాపరి కూడా ఆ ఆవు వెంటనే పరిగెత్తాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆవుల కాపరి అప్పటి వరకు ఆవు తన చెప్పు చేతుల్లో ఉంది అని అనుకున్నాడు. బట్ ఇక్కడ రియాలిటీకి తనే ఆవు చేతిలో ఉన్నాడు. సేమ్ ఇలానే పురుషుడు కూడా స్త్రీ గురించే ఇదే భ్రమలో ఉంటాడు. నా భార్య నా చెప్పు చేతుల్లో ఉంది అని అనుకుంటాడు. అది జస్ట్ వాడి భ్రమ మాత్రమే. మొగుడు ఆఫీస్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా వాడి ధ్యాసంతా ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపైనే. ఎవడితో అయినా పులిహోర కలుపుతుందా లేక వాట్సాప్లో వేషాలేస్తుందా, లేదా నా భార్యని నేను సాటిస్ఫై చేస్తున్నానా లేదా అనేదే వాడి బాధంతా. కానీ స్త్రీ ఎప్పుడూ కూడా ఇన్ని విధాలుగా పురుషుడి గురించి ఆలోచించదు. తను ఎప్పుడూ తన ముందున్న ప్రాబ్లమ్స్ గురించి అండ్ పరిస్థితుల గురించి ఆలోచిస్తుంది. నిజానికి స్త్రీలలో కూడా ఒక అపోహ ఉంది. మగాళ్ళు వాడుకొని వదిలేస్తారు అని అనుకుంటారు. అది కొంత నిజం, కొంత అబద్ధం. స్త్రీకి బిడ్డ కావాలి, అందుకే ఒక పురుషుడు అవసరం. సో మగాడు అనేవాడు స్త్రీకి ఒక సాధన మాత్రమే. ఒక్కసారి మాతృత్వం పొందిన తర్వాత స్త్రీని అబ్జర్వ్ చేయండి, తన ప్రేమంతా మరియు ధ్యాసంతా పిల్లాడి మీదే. స్త్రీ మగాడి గురించి ఎప్పుడు ఆలోచించినా అది ఒక తోడు కోసమే అవుతుంది. కానీ ఒక మగాడి ఆలోచన ఒక అనుమానంతో, కోరిక కలిగిన కామంతో ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్లో చెప్పిన స్టోరీలాగే స్త్రీ ఆవైతే మగాడు ఆవుల కాపరి. ఆవుని వాడుకుంటాడు కానీ వదిలేయలేడు. సో ఇక్కడ మగాడు కూడా ఇంతే. స్త్రీ తన చెప్పు చేతుల్లో ఉంది అని అనుకుంటాడు, కానీ నిజానికి మగాడే స్త్రీ చేతుల్లో బందీ అయి ఉంటాడు.